రూపాయ. చూడండి బాబు, ఆ దేవుడిలో ఎవరున్నారో ఏముందో మనకు తెలిసి సావదు గానీ రూపాయిలో మాత్రం దేవుడు కాపురం ఉన్నాడు. దేవుడు గుడి అంటే రూపాయే. ఆ రూపాయిని కనుక మనం జేబులో వేసుకున్నాం అనుకోండి, దేవుణ్ణి మనం జేబులో వేసుకున్నట్టే. కానీ రూపాయికి ఒక మాయరోగం ఉంది. అది కట్టుకున్న పిల్లం వల్లే కట్టిన చోట పడి ఉండదు. లేవ తీసుకొచ్చిన దానివల్లే శాంతి దొరికితే ఇంకోటితో లేచిపోద్ది. పాపం మంచిదే, కానీ దానికి నిలకడ తక్కువ. దాన్ని గడించడం కంటే కాపాడుకోవడం చాలా కష్టం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మన తల కాస్తుందన్నారు సతికిన వాళ్ళు. అందుచేత రూపాయిని మనం కాపాడితే రూపాయే మనల్ని కాపాడుద్ది. అది కిటుకు. అందుకనే రూపాయి కాపలాకే నేను చాలా కట్టుదిట్టాలు చేశాను. అడుగో, దొంగలు దోచుకోకుండా కాపలా కాయడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ నా అల్లుడుగా కట్టి పాడేశాను. సర్కిల్ అల్లుడుగా దొరకలేదు, అందుకని దొరికిన అల్లుడిని సర్కిల్ చేసేసాం. నా ఉద్యోగం అంతా ఈ మాంగారు రూపాయల కాపలాగే సరిపోతుంది. బయటికి వెళ్ళి డ్యూటీ చేయనిస్తే ఈ పాటికి పోలీస్ సూపరింటెండెంట్ అయి ఉండేవాడిని. ఎందుకండి నాన్నగారు ఆ పని మీదే ఉన్నారు. ఎలవైన సలహాలు చెప్పి డబ్బు ఆదా చేయడానికి లాయర్ని బామర్దిగా ఉంచుకున్నానా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఉంచుకున్నాను అంటే తప్పర్థం వస్తుంది. బామ్మర్దిని లాయర్ని చేశాను అను. అలా కానీ నమస్కారం. 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 ఎవలీలే చందాల కోసం వచ్చారు బావా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని బందిపోటు వాళ్ళని కాయచ్చు, కానీ గెలవడం మా శ్రద్ధ కష్టం. నేను సందాలు చాలా ఇచ్చా, నీకు ఇవ్వనని చెప్పా అమ్మా. అమ్మమ్మమ్మ అలా అనుకు బావా, ఇస్తే మనకే లాభం. వాళ్ళు 7 అంతస్తుల గోపురం, 7 ఫర్లాంగుల ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, గంట అన్ని కట్టేశారు. అస్సలు దేవుణ్ణి గర్భగుడిని మర్చిపోయారు పాపం. నువ్వు 1 లక్ష చందా ఇస్తే పుణ్యం పురుషార్థం 2. పుణ్యం ఒక పడతానే ఉంది, పురుషార్థం సంగతి ఏంటా అని. అక్కడే ఉంది లిటికేషన్. ఈ ఏడాది నీకు 7-8 లక్షల దాకా ట్యాక్స్ పడుతుంది. నువ్వు గుడికో 1 లక్ష చందా ఇస్తే నీకు ట్యాక్స్ మినహాయింపిస్తారు. దానివల్ల నీకు 3 లక్షలు కలిసి వస్తుంది. దానంగా ఓడిపోయినా లాభంగా 2 నికరం మీకు. అంటే 2 లక్షలు పన్ను కట్టక్కర్లేదంట. అయితే ఇచ్చే. అసలు పన్నులు ఎగేయడానికి ఒక ఎత్తేసాను. మా చిన్నమ్మాయిని ఇచ్చి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అల్లుడుగా చేసుకుంటాను. లేదా అల్లుడినే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని చేస్తాం. ఎందరు ఆఫీసర్ల అల్లుళ్ళు ఇంకులుగా కుదిరినా ఎటు తిరిగి ఎటు వచ్చినా పైనుంచి గొడిగెట్టి కాయడానికి ఒక మంత్రి గారు బంధువు అయితే సేఫ్టీ. ఇదిగో మన చేతిలో బ్రహ్మాస్త్రం. మా అబ్బాయి శివరాం డాక్టర్ ఏంటో మంత్రి గారికి అల్లుడు చేశానంటే మన దర్బార్ ఫుల్ అయిపోద్ది. వీడి కోసం పాతీలు పడుకుంటే ఆసుపత్రి కట్టించాను. ఏరా కృష్ణ, రారా. అది సరే గాని నీ కొడుకు కోసం ఆసుపత్రి కట్టి నన్ను ఇక్కడ కట్టి పడేస్తావా? నీకేదేమైనా బాగుందా? ఇదిగో వచ్చేసాం కదరా. కుర్రోడు ధైర్యం పుచ్చుకోవాలా, మంచి రోజు చూసుకోవాలా. అయినా కాబోయే మంత్రి గారి అల్లుడు ధర్మాసుపత్రిలో కూర్చుని దేశాలు చేయడానికి అడిగి తీరుకుంటాదేంటి? అయినా పెళ్ళయ్యేదాకానే కదా. రే, ఆ కత్తి కటార్లు పటకార్లు ఇచ్చి లోనకి తీసుకెళ్ళి పని ఆరంభించాం. రే, ఆపరేషన్ కాదు, జాగ్రత్త. ఎళ్ళు గిళ్ళు కోసుకునేవు. పద బాబు. రే, ఆ ఆపరేషన్ అంతా ఇయ్యాలే చేసి మారేమోగా. ద్వితీయకనం కాకుండా రేపటి కాస్త అట్టే పెట్టుకో అన్నట్టు. రే, కోసేటప్పుడు పక్కన చుట్టాల మాట అనుకుండగా అది కుడి చెయ్యో ఎడ చెయ్యో రోగిని స్వయంగా అడిగి తెలుసుకుని మరీ కొయ్యి. ఒకదానికి అయితే కేసులు అవుతాయి. రే, అసలు సంగతి మర్చిపోయాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కత్తులు కట్టారులో పేషెంట్ కట్టులో మర్చిపోయాను. బో డబ్బులు కొన్నాను. సిస్టర్, ఇతను వార్డులోకి తీసుకెళ్ళు.
శివరాం, ఎస్ డాక్టర్. ఆ అబ్బాయి కాలికి దెబ్బ తగిలింది, గాయాన్ని తుడిచి కట్టుకట్టు. మీ నాన్న నిన్ను మంత్రి గారికి అల్లుడిని చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఇంకో రూట్లో నడుస్తున్నావు. గొడవ వస్తే ఎవరిని దెబ్బ కొడతావు? కన్న తండ్రినా, నమ్ముకున్న పిల్లనా? నమ్ముకున్న పిల్లనా? ఎందుకైనా మంచిది ఇంకోసారి మొక్కండి నాకు. సర్కిలా అలా గోళ్ళు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోటకాడికో వెళ్ళి ఆ పనులను గదమాయించి ఆ సమ్మెలు గిమ్మెలు ఆపరాదా? మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి? ఆటికి కరువు వచ్చింది. సమ్మెలు కరువు అయితే నువ్వే కట్టించి ఎరగొట్టించు. ప్రాక్టీస్ అవుతుంది కదా. అలాగే ఊళ్ళోకి వెళ్ళనిస్తే గుళ్ళు కాదు గోపురాలు పడగొట్టగలను.
ఇలా సెలవు మీ సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడేస్తే అలా కోపం చేసుకో మోకాలుడు. ఈ పాలి సెలవులు అయ్యేలాగా నీ కుర్చీ మార్పించి ఎస్పీఓ డిఎస్పీఓ ఐజీపీఓ నేను చేయించేస్తా కదా. హ! ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఇక చూడు తిప్పుతాను చక్రం. ఆ? హ! నా మాటకు 100 ఏళ్ళు, నాకు 100 ఏళ్ళు. నేడే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. ఏయ్! పాత పడిపోయింది ఏమిటి? ఆహాహాహా. ఓహోహోహో. ఆహాహాహాహా. పేర్లకు మంత్రులే తప్ప ప్రతిోడి రాసదీవి రాసపోగరే. ఆ? చూడు పేసులు పిట్టమోసలేట్లేగా ఎరిగిపోతున్నాయి. ఏళ్లలో శివుడికి మామగారు నాకు ఈయంకుడు ఏ మంత్రి అవుతాడో కందా. అదేమిటి నాన్న అన్నయ్యని మంత్రికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంతే కదమ్మా, అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చూచెప్పు చెప్పరా చెప్పు. ఏయ్ శివోయ్ రా దా రా దా దా. ఇదిగా ఇదిగా నీకు నచ్చిన మామగారు మీద ఏలెట్టు. ఎట్రా ఎట్రా ఏలే. చెప్పయా పిరికి పెళ్లి కొడక, మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేసి మనసిచ్చిన మంత్రి గారి పేరు చెప్పు. ఎలాగెలాగెలాగెలాగెలాగెలాగా ఈడు కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా కూలిపోయి కుర్చీ దిగేసిన బాబుతో కాదు కన్నా. చీ 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 చీ, కొత్త మంత్రి, కుర్చీ ఎక్కబోయే మంత్రి. అబ్బా ఏమిటి గోలా? మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి? చెప్పు శివా. మంత్రి అంటే మంత్రి కాదమ్మా, మంత్రి గారి ప్రాణం, ఏకైక డాక్టర్. అమ్మయ్యో నిజమే, నా బాబే నా బంగారమే, మంత్రి కూతుంది నా బాబే నా బాబే నా అన్నయ్య బాబే. అన్నయ్య పొద్దున్నే చూపించు. ఎలా ఉంటుంది? ఏం చదువుతోంది? చీరలా ఫ్రాక్లా కుంకుమ లిప్స్టిక్ ఆకు జోళ్ళ హై హిల్సా? కాదను అమ్మాయి అమ్మాయి ఆస్తు చెప్పరా శివ, ఫ్యామిలీ ఈ సైడ్ నుంచేనా అటు నుంచి కూడానా? ఓరే నా బాబాయ్ నా బంగారమే నా దేవుడే. రే అలసిపెందుకు వెళ్ళి తంబం వేసుకొచ్చేద్దరి. అలా కాదు బావా, మన శివుళ్లాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం. మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్ చేసి చెప్పలేదు మరి. అయితే ఓ పాలి మంత్రం వేసో మాయ చేసో పిల్లల్ని లాక్కురా. మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లికి వెళ్ళి ఆర్డర్ అలాగే నాన్న. వాట్? మంత్రి కూతున్నా నేనా? లేకపోతే నేనా? అది మీ ఇష్టం. నేను మాత్రం చచ్చిన అబద్ధాలు ఆడలే. ఏ, వాడితో డ్యూయెట్లు పాడగలవు, డాన్స్ ఆడగలవు, కానీ అబద్ధాలు ఆడలేవా? నేనా? నో 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 నో. మాట్లాడగల ముంగి చేతల్లో ఉన్న చొరవ మాట్లాడరాదే. అమ్మ నరసమ్మ ఆగు. అమ్మా నరసమ్మ, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నే 1000 పెళ్లిల కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు. అంతేనా? అంతే అంతే. అంతే. ఒరే శివారా, ఆ మంత్రి గారి అమ్మాయికే మాట ఇచ్చేద్దాం. శివ నా గొంతుకొస్తావా? నేను ఎండ్రని మింగి చచ్చిపోతాను. సుసి ఎంట్రీ నొత్తు. శివ మరి అబద్ధం ఆడతావా? నే మంత్రి గారు అమ్మాయి అంటే నమ్మరండి. నన్ను హాస్పిటల్లో చూసుంటారుగా. ఓ అదా నీ భయం. చూడు, మన హాస్పిటల్ అన్నా మనమన్నా ప్రజలకి టెర్రర్, మా నాన్నకి టార్. ఎవ్వడు రాడు రాబాడు, నీకు ఆ భయం ఏమక్కర్లేదు. పద. అమ్మలే రాను. అదిగో వచ్చేసింది 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 వచ్చేసింది. అదేంట్రా శివ, అమ్మాయికి సర్కారు వాళ్ళ కార్లో తీసుకురాకపోయావా? మన కార్లు ఇరుక్కంతా. అమ్మో, మంత్రి గారు చాలా రూల్స్ మనిషి. ఇంటి జనాలకి సర్కారులు ఎవరో. వీరే మా నాన్నగారు. అబ్బెబ్బెబ్బే, ఆయన కాళ్ళకి మొక్కద్దు, ఆయనకి ఇలాంటివి నచ్చవు. అబ్బో 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 ఏ మర్యాద ఏం వందనం. మంత్రి గారి ట్రైనింగా మాజాకానా? నీకు నచ్చోడు కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలగల్లా ఆడించాలే. ఇదిగో మా పెద్దమ్మాయి కనకం, అల్లుడేమో సర్కిల్. నమస్తే. సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ వేసి ఐజీపీ చేసేదాకానా? ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు. అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తుగా అంతే వెళ్ళినప్పుడు. కదా. రామా రా 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 కుడికాలెట్టు 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 రా 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 రా. ఓ సారీ మంత్రి కుమారి, ఈవిడ మా ఇంటి రాజకుమారి అనురాధ. హాయ్. హలో. ఇది నా క్లాస్మేట్ తారా. హలో. ఆ, హాయ్. రామా రా 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 కూకో. అన్నట్టు మీ నాన్నగారు ఏ శాఖ మంత్రి అన్నావు? అది అదిగో బావ, నీకేమన్నా మతిపోయిందా? ఆడపిల్లకి ఏం తెలుస్తాయి రాజకీయాలు? నీ రాబడి ఖర్చు ఏంటో నీ కొడుకు తెలుసా? కొన్ని కూతురు తెలుసా? రైట్ రైట్ సరే అమ్మా. ముఖ్యమంత్రికి వీళ్ళ నాన్నగారి మాట అంటే హైకమాండ్. ఆ శాఖ ఈ శాఖ అన్న క్వశ్చన్ లేదు, అన్ని శాఖలు ఆయనవే. అబ్బా అయినా నన్ను అడిగితే పోలీస్ శాఖ మంచిది. కాదు, నన్ను అడిగితే ఫైనాన్స్. నన్ను అడిగితే నిన్ను అడిగితే చీరలో నగలో శాఖ. సార్ వస్తానండి. అరేదే కోడలికి చెమటోసి ఉడకబెట్టేస్తున్నట్టుగా ఉంది. ఎదవగాలి ఎదవేంటలో.
ఎన్ని ఫ్యాన్లలో ఒక ఏసీకి షార్ట్ రావు కదా. అమ్మా అరువా, మీ వదిన తీసుకెళ్ళి ఏసీ రూమ్ లో కూకోబెట్టు. అబ్బే వెళ్తానండి, డ్యూటీకి టైం అయింది. డ్యూటీయా? అదేనన్నా వాళ్ళ నాన్నగారికి అన్ని రూల్సే. నిద్రపోవడం డ్యూటీ, అన్నం తినడం డ్యూటీ, ఇలా అన్ని డ్యూటీలే. ఓహో శబాష్, ఉండాలి ఉండాలి. చూడమ్మా అను, ఎండి గ్లాసులో వాటిని కనుక మీ వదినమ్మక. రెడీ సార్. మరి మీకు మీరు తాగండి, మేము తాగేశాం. కూకమ్మా కూకో, కూకమ్మా కూకో. సుశీల గారు, ఓ పాట పాడరు. అమ్మో ఇప్పుడా? అంటే వచ్చన్నమాట, పాడాలి. టైం అయింది, వెళ్ళాలండి. పాట పాడందే వెళ్ళనివ్వం, గెరవ్ చేస్తాం, సత్యాగ్రహం చేస్తాం. కాదు, అరెస్ట్ చేస్తాం. పాడాలి, అవును, పాడాలి. పాడాలి, పాడాలి, పాడాలి. పాడాలి. పాడమ్మా. ఇదిగా పెళ్లి కూతురు పాట పాడడం మీ నాన్నగారు అన్నట్టు డ్యూటీ. డ్యూటీ తప్పదు కదా మరి. ఇదిగో అమ్మాయి, ఆ బాగా భయంత్రాలని హాల్లో పెట్టించు. మనసా శిరస నీ నామము చేసేదని వేళ. మనసా శిరస నీ నామము చేసేదని వేళ. భవబంధనము భయకంపనము శివశంకర వణికింపగ శరణని. మనసా శిరస నీ నామము చేసేదని వేళ. తాండవమాడే నటుడైనా తలచిన వేళ హితుడేలే. ఆ శివశంకర నామము చేసిన నీకిక చింతలు ఉండవులే. ప్రేమించి ప్రేమ మీద లాలించి యముడి చూపు తప్పించి తప్పులున్న మన్నించి ఇష్ట దైవం అతని మీద దృష్టిని నిలిపి శివుని పిలువ వేళ. ఓ మనసా శిరస నీ నామము చేసేదని వేళ. భవబంధనము భయకంపనము శివశంకర వణికింపగ శరణని. మనస శిరస నీ నామము చేసేదని వేళ. సప్త మహర్షుల సన్నిధిలో గరిని సరిని పగమ పద సపద సరిగమగా. సప్త మహర్షుల సన్నిధిలో సప్త మహర్షుల సన్నిధిలో సప్త స్వరాల
ధరను విడిపించి శంకలన్ని తొలగించి ఈసులన్నీ కరిగించి నీ సుశీల మిరిగించే లగ్నమైన మనసు తోడ పెళ్లికి లగ్నమిప్పుడు కుదురు వేళ ఓ మనస శిరస నీ నామము చేసేదని వేళ భవబంధనము భయకంపనము శివశంకర వణికింపగ శరణని మనస శిరస నీ నామము చేసేదని వేళ. నమస్కారం కూకోండి ఏంటి మీరంతా పెదలే? ఏది మా బావగారి భజనకే? ఏది అదే మొక్కుళ్ళకే? ఓరిని తస చెక్క. ఎవరు నేనా? నేనెవరినా? ఆ మాట్లాడడం నువ్వెవడవయ్యా? కూకోనా? నా ఇంట్లో నన్ను మర్యాద చేయడానికి నువ్వెవడ? కూకపోతే గుంజలు చెప్తానా? అబ్బా నమస్తే బావాజీ. ఎన్నికల్లో ఎగిరేందుకు 8 ట్యాంక్స్లే, మంత్రి గారు అయిపోయినందుకు 10 ట్యాంక్స్లే. అరే మీరు దండమా ఇప్పుడా? అబ్బా ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్పు. లోకమైపోతాం కదండి. అరే అరే కాపీ గట్ట వద్దండి బాబు, గతికితే అతకదంటారు. మీరు కూకోండి. ఆహా ఏం చక్కదనం బావాజీ. అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ నోరు అంతా. ఆడపిల్లకి తండ్రి పోలిక గాని మగపిల్లడికి తల్లి పోలిక గాని ఉంటేనంట మా శ్రద్ధ అదృష్టం అంట. మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే. ఏంటి ఆశ్చర్యం? నీ అల్లుడు అన్నానే. రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ. అంతేగాని కొబ్బరిలాగా సుబ్బారావు కొడుకంటే ఎవరికి తెలుసుద్దంట. శ్రీ గారు అల్లుడనేగా ఇక నుంచే. ఏంటి బావా? మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి అవుతాయా? నీకేమన్నా మర్చిపోయిందా? నాకు మతిపోవడమా? బలివాడు అయ్యా. వాళ్ళు మనసులో మార్చేసుకున్నారు. రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు. ఆన కట్టులు తప్పడం, కడుపులు రావడం, అది అవన్నీ మనకు పరువు కాదు కదా. అసలు నీకు ఎందుకీ గొడవలు? నీ రాజకీయాలు నువ్వు చూసుకో. కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటాం. అమ్మా కోళ్ళ సుశీల, ఏంటి ఇదా మీ అమ్మాయి? ఏడాకోలాలకి ఇది సమయం కాదు బాబాజీ. సెక్రటరీ జవాన్ మీకేమైనా పిచ్చా? అంతే కదండి మరి. రండి మన రూము పోదాం. బయటికి ఎంటుతున్నావా? అంతకంతా అనిపిస్తావు. మళ్ళీ ఇంకోసారి నా కుమార్కి నువ్వు సంతాలకు రాకుండా పోతావా? చూస్తాను. ఈ సుబ్బారావు డబ్బులు అయితే ఎలక్షన్ లో ఎవడో పాస్ అవ్వలేదు. ఆ దండలో అన్ని దొంగ రోడ్లు 7. మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది 6-7 పాప అయినచో మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రి ఓడి కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న? పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన ఉదయంలాగే, చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలనేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చిచ్చే ఆడు మొహం. అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 3/420 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కా ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే? సర్కిల్ లాక్కురా. ఎక్కడుంటుందని వెతకాలి? అడ్రస్ కట్రా. అవన్నీ మేనేజ్ చెప్తాను, నువ్వెందుకో. పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకు దోచిన పిల్లని నేను లాక్కొస్తా. ఆన కేసులో పడితే పోచి నాది కాదు. మనసా కోడలను సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకు? ఎందుకేంట్రా పిచ్చ సన్నాసి? పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు. ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం. వెళ్ళి తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. ఒరే నువ్వు ఒకరితో చేసేది నాకా ఆడికా? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఆకురా. అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివ వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య, పెద్దవాడి కదా.
అంతేనా? అంతే. అబ్బోబీ నేను రాను. సుశీష చెప్పేది విను. నేనెన్ను? అన్న నన్ను చూసింది. అమ్మా నా బిడ్డలాంటి దానివి. కాను. ప్లీజ్ నో. శివ, నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. ఎంతకన్నా నేను చంపేసుకోరాదు. కోరాదు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకో తల్లి. అబ్బోబీ నేను రాను. ఏంటే ఏదో నడక వాతమా వాయువా అబ్బే, అబ్బే, ఏం లేదు. రామ్మా కూకో. హలో. హలో. అమ్మడు మంత్రి గారు అమ్మాయా, నీ పేరేంటన్నావు తల్లే? మర్చిపోయానా? నీ ఫాదర్ పేరు? ఇదిగో ఇందులో ఉందిగా, చూసుకో బావా. ఏది అబ్బా, అంతా అయ్య పూలికే. ఆయన చూసి పిల్లని చూడక్కర్లేదా? రేయ్, ఇందులో వీళ్ళ అయ్యెవరో చెప్పుకుంటారా? 100 రూపాయలు బహుమతి. ఇదిగా ఏయ్, నువ్వు చెప్పినా సరే మీ అయ్యెవరా? 100. అరే అరే రే, మూర్ఛ. అంబులెన్స్ పిల్లండి. వద్దు, నేనే తీసుకెళ్తాను. అర్జెంట్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఏయ్, ఏయ్, చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? మ్మ్. నీ బాబెవరు? నిజం చెప్పు. తప్పుకో, నేను చెప్పిస్తాను. చెప్పించే భాష వేరు. సెక్షన్ 37, 43, 79, 124 కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు. అది ఒప్పేసుకునే నిజం చెప్తే 2 ఏళ్ళు, లేకపోతే 4 ఏళ్ళు పడుతుంది. నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను. చెప్పు. చెప్పు, మా కుటుంబాన్ని మోసం చేసావా లేదా? నేను కాదు. నేనే చేయమని చెప్పాను. ఏయ్, ఆగు. ఏమిటి గూడు పుఠాని? చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు తాలూకు? భద్ర గారు అమ్మాయిని. భద్రయ్య? ఏది రావులపాలెం రామభద్రయ్య? నీ అమ్మగారు బంగారం గాను. నువ్వు ఆ భద్రిగాడి కూతురు అంటే ఆ? మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా? ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే? నువ్వు వెళ్ళి మీ అమ్మని ఆయన కేకేసురా. నువ్వు వద్దులే, బాగోదు. రే శబాయ్, నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా. మంచి చెడ్డ మాట్లాడాలి. అలాగే నాన్న. థ్యాంక్ యూ డాడీ. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఎలాగైనా మా బావకి మనసు కరుగు గాని మాట మాత్రం వెన్నపూసలాంటిది. ఏంటి కథ? మా సుబ్బులు కొడుకువా నువ్వు? దా 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 దా. ఆహా, మమ్మల్ని దగ్గరుండి పిలుచుకురమ్మన్నాడే, నిజంగానే? ఏ మన సుబ్బులు కొడుకే? ఈ కలికాలంలో కూడా స్నేహానికంత ఇలవిచ్చి దగ్గరుండి పిలుచుకురమ్మనటం చాలా గొప్ప సంగతి. దా దా దా. స్నేహానికంత ఇలువ ఇస్తే పిలుచుకురమ్మని కబురెట్టరు, వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు. ఒట్టి మనిషి గట్టి మనిషి అయ్యాడే, కోసంత పెట్టుడొద్దా? ఏమో బాబు, ఈ డబ్బునోళ్ళంటే నాకు జంకు. వాళ్ళ గుండెలు రాళ్ళలా గట్టిగా ఉంటాయంట. కొబ్బరికాయ గట్టి కాదంటే మరి లోపల ఎంత సల్లటి తీయటి నీరు. తీతి ఏడుగా కొబ్బరిలో తీసి ఆకులో కట్టు. పొలసల పూసి చెట్టు మా సుబ్బులు గారికి ప్రాణం. అమ్మా సుశీల, మన గురించి ఆడికెలా తెలిసిందమ్మా? ఇంతకీ మనల్ని ఎందుకు రామన్నాడంట? రామాయణం అంతా ఈ నీరు రాముడు సీతేమవుద్ది అన్నాడంట. అట్ట ఉంది నీ వరుస. పిల్లలు మోకాలు చుట్టే తెలియటిల్లా. ఓహో, అదే ఎంత గొప్ప సంగతి. ఆ రోజులు గుర్తున్నాయన్నమాట.
రే 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 ఇక సాలుగానే నువ్వు కూకోరా సుబ్బులు, నేను చూసుకుంటాగా, నువ్వు కూకో. రండి రండి పోతిందరు గాని. అత్త కొబ్బరి బెల్లం పెట్టవు. పెడతానమ్మా. రే శివా, బళ్ళేదా మీకు? ఇవాళ ఆదివారం కదా నాన్న. ఆహా, అందుకని అత్తను అదర పెట్టమన్నారా? నువ్వు వాళ్ళని ఏమో అనకన్నయ్యా, తల్లి లేని పిల్లలు అట్ట సీకాకు పడితే అట్ట. ఇదిగోరా బాబు, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. నాకివ్వు, నాకివ్వా. ఎలా కంటిన్యూలే నీకు తెలవకుండా ఒకటి తెచ్చానయ్యా. చేపల కూర. ఇదిగానే. చెల్లమ్మా, ఈ కూరను వండినట్టు ఈ భూప్రపంచంలో ఎవరు వండలేరు. ఇంకో ముక్కేసుకో. చాకెగిరిపోయింది, ఈ కథ తెలుసులే. చెల్లమ్మా, వాళ్ళ చూడు చిలక గోరింకలా లేరు. అరే, మా శివుడికి మీ పిల్లనిచ్చి చేస్తే. ఇప్పటి నుంచి పెళ్ళికోవడం ఏంట్రా? అదేంట్రా, ఇప్పటి నుంచి అనుకుంటే అప్పుడు తెమలుతాయి. కట్నం ఎంతో చెప్పన్నయ్యా, ఇప్పటి నుంచి వెనకేసుకోవాలిగా. కట్నం ఏంటమ్మా, మీ అబ్బాయి మా అల్లుడు, మా అబ్బాయి మీ అల్లుడును. కట్నం చెల్లు ఏరా ఏరా మాట్లాడు. ఇది ఇది మనీలే. ఇల్లు కాదు, ఇంద్రలోకంలా ఉంది. డాడీ, మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారు, కూర్చోండి. మన సుశీల పెట్టి పుట్టిందయ్యా. సుబ్బులు, బాగున్నావా అన్నయ్య? అన్నయ్య, నీకెత్తమని పులస పులుసును కొబ్బరి లవజొండలు చేసుకొచ్చాను. అదే కృష్ణమూర్తి గారికి కుశీలుడు అటుకులెట్టాడంట కదా, అలా. మా అబ్బాయితో పాటు నన్ను కూడా వల్ల వేసుకోవడానికి మందు కలిపి తెచ్చారంటరా. సుబ్బులు, ఎన్ని గుండెలరా మీకు? నా అంతరం ఏంటి, మీ అంతరం ఏంటి? పులిబెట్టకి బావురు పిల్లికి పెళ్ళంటరా. ఎదురుగుండా వచ్చి నన్ను అడిగే దమ్ములు లేక నీ పిల్లని ఎరేసి మా వాడిని వల్ల వేసుకుంటారంటరా. సుబ్బులు, సుబ్బలేంటే నా పేరు సుబ్బారాయుడు గారు, కొంచెం మర్యాదగా మాట్లాడా. ఛీ, ఇలాంటి పాడు కొంపలో కాలట్టడం మందే తప్పు. రాయ్యా పోదాం. ఏంటే ఇది పాడుకోంప? అది తెలిసే లోపల కావాలంటే జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమే గీమే అంటే నిన్ను యారా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి, ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బెక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనిమిటి కాలిగోటికి సరిపోవు. నువ్వు ఈ మాటలు అంటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? యారా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా? వరుసలు కలబాక. వెళ్తాం పదవే. అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంటతడి పెట్టించావు. అంతకంతా అనుభవిస్తావు.
కోకోనట్ కోకోనట్ మనకు దోస్తి ఒకటే ఆస్తిరా జబర్దస్తి చేస్తే శాస్తిరా విడిపోకు చలిమితో చెడిపోకు కలిమితో జీవితాలు శాశ్వతాలు కావుర దోస్తి ఒకటే ఆస్తిరా కాదురా ఆట బొమ్మ ఆడదే నీకు అమ్మ ఎత్తర కొత్త జన్మ ప్రేమ నీ తాత సొమ్మ అలుసుగా ఆడకు మనసుతో ఆ ప్రేమ ధనికుల విలువలుగని నీ వంటి ధనికులు వెలవెలమని ఆ ప్రేమ ధనికుల విలువలుగని నీ వంటి ధనికులు వెలవెలమని జీవిస్తే ఫలితమేమిటి శ్రీరాగముల కీర్తనలు మానరదోస్తి ఒకటే ఆస్తిరా జబర్దస్తి చేస్తే శాస్తిరా ప్రేమకై నీవు పుట్టు ప్రేమకై నీవు బ్రతుకు ప్రేమకై నీవు చచ్చి ప్రేమవై తిరిగి పుట్టు మరణమే లేనిది మనసురా క్షణికమే యౌవనము కల్పనే జీవనము నమ్ముకో దిక్కుగా ప్రేమనే ఈ జనన మరణ వలయములనిక ఛేదించి మమతను మతమనుకొని ఈ జనన మరణ వలయములనిక ఛేదించి మమతను మతమనుకొని జీవించే మోక్ష మార్గము శ్రీరస్తను దీవెనగ దొరికిన దోస్తి ఒకటే ఆస్తిరా జబర్దస్తి చేస్తే శాస్తిరా విడిపోకు చలిమితో చెడిపోకు కలిమితో జీవితాలు శాశ్వతాలు కావుర దోస్తి ఒకటే ఆస్తిరా జబర్దస్తి చేస్తే శాస్తిరా వాడు పిలిస్తే దిగి వెళ్తావా సిగ్గులేదు లేదు 1 minute ప్లీజ్. ఏం డాక్టర్ ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ, అది కాదు బాబ్జీ. మ్. నేను మ్. నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? హ? చిప్పాడు చెవిలో కొబ్బరికంపు కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కుడికాయ చేశాడా? అబ్బే ప్లీజ్ బాబ్జీ ప్లీజ్, అను వింటుంది. వింటారా భయమా? కొడుతుందా కొడుకుతుందా? నేను అదే మా ఫాదరు. ఏమిట్రా నువ్వు నీ ఫాదరును కోకొన్న కొడక. బమ్ డబుల్ బమ్ నిన్ కంపు రాస్కెల్ స్కౌండ్రల్ కౌటంగ్ స్టూపిడ్ ఇడియట్ ఉల్లు కపట్ట సన్ ఆఫ్ ఎ బైసన్ బైసన్ క సన్. ఏమిట్రా చూపు జ్వరం వచ్చిన జాకాల్లా? నువ్వు ఎప్పుడు ఇంతే బాబ్జీ.
బాబ్జీ నా మాట విను, నేను మోసగాని కాదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? టైము తక్కువైతే దమ్ములు చాలకపోతే మా అమ్మగారిని నాన్నగారిని నీ బాబుగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? పైగా వాళ్ళని అవమానిస్తుంటే నువ్వు చాటుకెందుకు వెళ్ళావురా? సారీ బాబ్జీ, ఐఎమ్ రియలీ సారీ. నోరు ముయ్యరా. నువ్వు సారీ అంటే మా దెబ్బలు తగ్గిపోతాయిరా. రాయ్, మాకు జరిగిన అవమానం మర్చిపోను. నీ ఛాతీలో కురుడికాయను సారాలో ఊరేసి నీ బాబు చేత తాగించేస్తాను. నీ తోలు ఒలిచేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కుట్టే వాళ్ళకి అమ్మేస్తాను. నీ నరాలు ఏరేసి కొబ్బరి పిచ్చిలో కలిపేసి కాలేజీ ఆడపిల్లలు క్లాస్ రూమ్కి వెళ్లే చోట కాళ్ళు తుడుచుకునే పట్టాల నేయించి పెడతాను. ఓకే అమ్మా? బాబ్జీ, బాబ్జీ నా మాట నమ్ము, నిజంగా నేను సుశీల్ పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ఒట్టు, నాకు కొంచెం టైం ఇస్తే మా నాన్న ఎదురైతే. శివ, ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు? శివ, నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు. వద్దండానికి నువ్వెవరు? మా అన్నయ్య అమాయకుడు. నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది. నువ్వు బెదిరించి ఒట్టేయించుకుని. శివ, మా చెల్లెల్ని ఏమన్నా అంటే నీ చెల్లెలికి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోళ వ్యాపారస్తులుగా అమ్మేస్తాను. ఖబర్దార్, చెప్పు. You arrogant boss! అను ప్లీజ్. నీ చెల్లెలికి తెలుగు రాదులా ఉంది. విషయం కాస్త నచ్చ చెప్పు.